అవునా? మరి అలాంటి ఆఫర్ అయితే వదులుకోవడం ఎందుకు? ఎండే బుక్ చేసి అసలు ఆలోచన చేయకు. మళ్ళీ మిస్ అయిపోయామనుకో, అయ్యో మిస్ అయిపోయామని ఫీల్ అయిపోతాం మనం. ఎండే బుక్ చేసి. హలో, ఏంటి బుక్ చేసే అంటున్నా? మోడనే వాడు ఉన్నాడు అని అడగాలని ఆ మాత్రం తెలియదా నీకు? ఆగోసారి నువ్వు ఏం పెట్టించుకోకే, నువ్వు బుక్ చేయి, నేను ఎలాగోలా మాట్లాడతానులే. ఏంటి నీది? అడగాలే చెయ్యాలని నిన్ను అడిగి నిన్ను ఒప్పించి ఎన్ని చేసేలోపు హైదరాబాద్లో ఉన్న ఆఫర్కి అత్త వెళ్ళిపోతుంది. ఏం ఆఫర్ బాబు అది? ఆఫర్ ఏంటంటే ఏఎస్బిఎల్ లాఫ్ట్ వాళ్ళు మంచి ఆఫర్ రన్ చేస్తున్నారండి. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK ఫ్లాట్ అనమాట. మామూలుగా మనం అలాంటి ఏరియాలో కొనాలనుకో 40 lakhs అన్న పే చేయాలంటే 20% కట్టాలి. అది ఇప్పుడు ఏఎస్బిఎల్ వాళ్ళు ఫస్ట్ 100 కస్టమర్స్ కి జస్ట్ 5% కట్టామనుకో, అంటే 10 lakhs కట్టామనుకో ఫ్లాట్ మంది అయిపోద్ది అనమాట. రిమైనింగ్ 15% మనం సెప్టెంబర్ వరకు రిమైనింగ్ 15% పే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పిన మీకు, మనం పే చేసిన తర్వాత నుంచి అంటే మనకి హౌస్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఫ్లాట్ ప్రతి నెల 85,000 రెంట్ ఇస్తారండి బాబు. అలాంటి ఆఫర్ వదులుకోవడం ఎందుకని నేనైతే మా ఆయన ఎలాగోలా తెగొట్టి ఓ ఫ్లాట్ అలా పడి ఉంటుంది కదా హైదరాబాద్ లో, కొనేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు ఆఫర్ గురించి. సూపర్ గా బాగుంది కదా, అలా ఉంటుంది కదా. అందుకే మరి ఎన్ని చెప్పిలో 100 కస్టమర్లు వెళ్ళిపోయారు అనుకో, మనకి లేట్ అయిపోద్ది. అందుకని గమ్మును బుక్ చేసామనే. మీరు కూడానండి వెంటనే కావాలంటే బుక్ చేసుకోండి. డీటెయిల్స్ అయ్యి చెప్తున్నాను. ఏఎస్బిఎల్ లాఫ్ట్ మనకి హైదరాబాద్ లో. బాయ్ అండి.